మనకి దసరా పండగ ఒంగోలులో ముఖ్యంగా 3 డేస్ జరుగుతదండి. దాంట్లో ఫస్ట్ డే, సెకండ్ డే కళారాలు జరుగుతాయి. థర్డ్ డే వచ్చేసి మనకి పారువేట జరుగుతది. కళారాలు 6 కళారాలు ఉంటాయి మనకి. 6 కళారాలు కూడా నిన్న, మొన్న ప్రశాంతంగా ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా జరిగిపోయినాయి. అదే విధంగా ఈ రోజు జరిగిన పారువేట కూడా ఎటువంటి చిన్న ఇష్యూ కూడా లేకుండా అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. దాదాపు కంప్లీట్ అయిపోయింది. దీనికి కోఆపరేట్ చేసిన ఒంగోలు ప్రజలందరికీ మా తరపున, పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పార్వేట్ జరుపుకుంటున్నాం. ఇదే లైన్ లో అప్ టు 10:30 PM 10 దాకా ఇక్కడే ఉండిద్ది. మొత్తం ఇదే లైన్ లో మాకు జరుగుతూ ఉండిద్ది పార్వేట్. సో దిస్ ఇస్ ద మెమరబుల్ ఆఫ్ ద ఎవ్రీ దసరా. ఎలా ఉందన్న పార్వేట? బాగుంది. పిల్లలు కొన్నారా? కొన్నాం. ఇక్కడికి వచ్చేది ఇంకా వాళ్ళకే అదే సరదా. ఎలా ఉంది పార్వేట నీకు? బాగుంది. నచ్చిందా? ఏమేం కొన్నావు? పిబి డ్రమ్ము సర్ప్రైజ్. జమ్మి చెట్టువి ఆకులు కోస్తారు కదా సార్, దానికి ఏమైనా స్టోరీ గురించి ఏం చెప్తారా? పూర్వకాలంలో పాండవులు కౌరవులు ఉండేవాళ్ళు. ఆ పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు ఈ జమ్మి చెట్టు కాడ అడవుల్లో ఆ ఉన్న బాణ సంచారం అయితేనేమి, వాళ్ళకున్న సామాగ్రి అయితేనేమి ఆ జమ్మి చెట్టు మీద పెట్టుకొని సేఫ్ గా ఉంటాయని దాని మీద పెట్టుకొని జీవితాలు కూడా సేఫ్ గా ఉంటాయని జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటదని పూర్వీకులు నుంచి ఇలా వస్తుంది. ఇది 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పారువేట ప్రక్రియ. దీని సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అది నెల్లూరు నెల్లూరు జిల్లా. ఓకే, గుడ్లూరు నుంచి వచ్చావు పార్వేట చూడటానికి. ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది. కొనుక్కున్నారా పిల్లలు అందరూ? కొనుక్కున్నారు, పర్వాలేదు. బస్ ఉందా మరి ఇప్పుడు ఈ టైంలో? మా బస్సు మా కూతురు ఇంటికాడ ఉన్నాం. ఒంగోలు మీ వాళ్ళు ఉన్నారు? మా వాళ్ళు ఉండదు. మా మరదలు ఇంటికి ఉండదు. సరే, తెల్లారింటికి పోతా. రేపు పోతారా ఇంటికి? రేపు పోతా. చూసారైతే పిల్లలతో ఫ్యామిలీతో చూసావు? చూసా.